పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. ప్రభు మీదనే భారము వేయము, నీ వదన నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. ఈ వాక్యము మన ఆత్మీయ జీవితానికి ఒక దిశానిర్దేశ పదం. ప్రభువు మీదనే భారము వేయము అనే వాక్యం మన భవిష్యత్తులో ఉన్న సందిగ్ధతలను మాత్రమే కాదు, మన హృదయాల్లో దాగి ఉన్న భయాలు, ఆందోళనలు, నియంత్రణ, కోరిక, గుర్తింపు కోసం తపన అన్నిటినీ దేవుని చేతులు ఉంచే ధైర్యాన్ని సూచిస్తుంది. దేవుడు మన నుండి కోరేది పరిపూర్ణ నియంత్రణ కాదు, నిజమైన సమర్పణ. మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే ఆయన మన కోసం కార్యసిద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. ఇదే విషయాన్ని మనము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని కార్యములను దీవింపమని వేడుకుందువేని నీకు తప్పక విజయం కలుగును. మన దేవుడు వేడుకోలును ఆలకించేవాడు. నీ వేడుకోలను ఆలకించి నీకు తప్పక విజయాన్ని దయచేస్తాడు. మన చింతనను ఆయన మీద వేయమని మనము కోరుతూ ఉన్నాడు. పునీత పేతురు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. విచారములన్నీ, కష్టాలు, బాధలన్నీ ఆయనపై మోపినప్పుడు మన బ్రతుకులలో నెమ్మదిని అనుభవిస్తాం. ఆయన మీద ఆధారపడము మన విశ్వాసపు ఎదుగుదలను నిర్మించే ఒక పిలుపు. దేవునిపై ఆధారపడడం అంటే బలహీనత కాదు, అది ఆత్మీయ జ్ఞానం. మనం అన్నిటినీ నియంత్రించలేమని అంగీకరించటం, ఆయన జ్ఞానాన్ని నమ్మటం, ఇదే నిజమైన విశ్వాసం. దేవుడు కనిపించకపోయినా, వినిపించకపోయినా కూడా ఆయన మనతో ఉన్నాడని నమ్మకం మన ఆత్మకు నిలకడనిస్తుంది. ఈ వాగ్దానం దేవుని చర్యలు కేవలం బాహ్య పరిస్థితుల్లోనే కాదు, మన అంతఃకరణములో, మన స్వభావములో, మన నిర్ణయాలలో, మన సంబంధాలలో కూడా పనిచేస్తాయనే సత్యాన్ని తెలియజేస్తుంది. మన హృదయంలో శాంతిని అనుభవిస్తే అది దేవుని పని. గాయపడిన మనసు మానిపోతే అది దేవుని స్పర్శ. మనం అసాధ్యముగా అనుకున్న వాటిని క్షమించగలిగితే అది దేవుని కార్యం. మన ఫలితాలు కోరతాము, కానీ దేవుడు మార్పును అందిస్తాడు. ఈ వచనాన్ని కొత్త కోణముతో చూడగానే ఇది మనకు ఒక ఆత్మీయ సమీకరణాన్ని నేర్పిస్తుంది. సమర్పణ మరియు నమ్మకం రెండిటి కలయిక దేవుని కార్య అనుభవం. మనం ఎంత ఎక్కువగా నియంత్రణ వదులుతామో అంత ఎక్కువగా దేవుని చర్యలు మన జీవితంలో వెలుగుతాయి. ఒక్కో నిర్ణయం, ఒక్కో ప్రార్థన, ఒక్కో సంక్షోభం, అన్నిటిలోనూ దేవుని ప్రేమగల చేతులు మన ప్రయాణాన్ని నడిపిస్తాయి. చివరిగా మన బాధ్యత మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడం మాత్రమే. మిగిలిన ప్రయాణాన్ని ఆయన ప్రేమగల చేతులు నడిపిస్తాయి. కాబట్టి మనందరము ప్రభువు మీదనే భారం వేసి మన జీవితంలో ప్రతి కార్యము కూడా ఆయనే నెరవేరుస్తాడు, ఆయనే చేస్తాడన్నటువంటి నమ్మకంతో జీవించుదాం. దేవుని మీద భారం వేసి మనము దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.